మనం చిన్ననాటి నుండి మన యొక్క తల్లిదండ్రులు లేదా చుట్టుపక్కల వారు చెప్పే కథలు వింటూ ఉంటాం. అందులో చాలా మటుకు భయానకమైన కథలే ఉంటాయి. చాలా మంది ఆ మిస్టీరియస్ కథల గురించి వినే ఉంటారు, టీవీలో చూసి ఉంటారు, లేదా పుస్తకాల్లో చదివి ఉంటారు. మరి ఈ వీడియోలో నేను కొన్ని ప్రదేశాలను చూపించబోతున్నాను. ఆ ప్రదేశాల యొక్క మిస్టరీని ఇప్పటి వరకు ఎవరు ఛేదించలేకపోయారు. మరి భారతదేశంలో ఉన్న కొన్ని మిస్టీరియస్ ప్లేసెస్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, భారతదేశంలో ఒక నది ఉంది. ఆ నదిలోకి ఎవరైనా ఈతకు వెళ్తే తిరిగి ఎవ్వరు రాలేరు. ఈ నది భారతదేశంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల్లో ఒకటిగా చెప్పొచ్చు. ఈ నది గురించి అక్కడ వారు ఏమని చెప్తారంటే, ఎవరైనా ఈ నదిలోకి స్నానానికి దిగితే వారు ఒక్కరు కూడా బయటికి రాలేదని చెప్తూ ఉంటారు. కానీ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు ఎటువంటి మృత శరీరం ఈ నదిలో దొరకలేదు. మరి మీరు ఈ నదిలో ఈత కొట్టాలనుకుంటున్నారా? మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 2, దుమాస్ బీచ్, గుజరాత్. మనలో చాలా మంది బీచ్ లో ఎంజాయ్ చేయడానికి వెళ్తూ ఉంటారు. కానీ గుజరాత్ లోని దుమాస్ బీచ్ ఇతర బీచ్ల కంటే చాలా వేరుగా ఉంటుంది. ఎవరైనా ఈ బీచ్ కి వచ్చినప్పుడు పక్క నుంచి ఎవరో మాట్లాడుతున్నట్లుగా వారికి అనిపిస్తూ ఉంటుంది. కానీ పక్కన చూస్తే అక్కడ ఎవరు ఉండరు. అలా అనేక సార్లు అనేక టూరిస్టుల ద్వారా జరిగింది. దాని కారణంగా ఆ బీచ్ ని దెయ్యాల బీచ్ అని కూడా అంటారు. కొంతమంది ఏమంటారంటే అక్కడ ఆత్మలు ఉన్నాయి అని అంటూ ఉంటారు. అందుకే ఆ బీచ్ కి వెళ్ళడానికి ప్రతి ఒక్కరు భయపడుతూ ఉంటారు. ఈ బీచ్ యొక్క ఈ రహస్యం ఇప్పటి వరకు ఎవరు కనుక్కోలేకపోయారు. నెంబర్ 3, రక్తంతో కూడిన వర్షం, కేరళ. ఎరుపు రంగు వర్షం భారతదేశంలో మొట్టమొదటిసారిగా జూలై 25, 2001లో వచ్చింది. ఆ తర్వాత ఈ ఎరుపు రక్తం చాలా సార్లు వచ్చింది. నిపుణులు ఆ ఎర్రటి నీరు తీసుకొని పరీక్షించగా ఆ ఎర్రటి నీరులో అసలు ఏమీ లేదు అని కనుక్కున్నారు. మరి ఆకాశంలో నుండి ఆ ఎర్రటి నీరు ఎలా కురిసింది అన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. నెంబర్ 4, షమోలి చీల్, ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ లోని ఈ గ్లేషియర్ ప్రాంతం ఉత్తరాఖండ్ లోని అత్యంత అద్భుతమైన ప్రాంతం అని చెప్పొచ్చు. అక్కడ ఒక పూల్ ఉంది. దాన్ని రూప్కుంద్ జీల్ అంటారు. అది 2500 ఫీట్ల ఎత్తులో ఉంటుంది. ఆ పూల్ ని కంకాల్ జీల్ అని కూడా అంటారు. ఆ ప్రాంతానికి చేరుకోవాలన్నా గానీ చాలా కష్టతరంగా చేరుకోవాలి. అడ్వెంచర్ ట్రాకింగ్ చేయాలనుకునే వారికి ఇది ఫేవరెట్ ప్లేస్ గా ఉంటుంది. అంతేకాకుండా ఎవరైతే ఆ పూల్ దగ్గరికి వెళ్తారో అక్కడ మనుషుల యొక్క పుర్రెలు, ఎముకలు కనబడతాయి. అంతేకాకుండా ఆ పూల్ లో ఎప్పుడు నీరు పొంగుతూనే ఉంటాయి. ఎండాకాలంలో మనుషుల యొక్క అస్థి పంజరాలు, కంకారాలు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఈ రూప్కుంద్ జీల్ ని ముర్దా జీల్ అని కూడా అంటారు. అక్కడ ఉండే స్థానికులు ఏమని చెప్తున్నారంటే, ఆ రూప్కుంద్ జీల్ ని శివుడు మాతా పార్వతి కోసం నిర్మించాడని చెప్తూ ఉంటారు. ఇప్పటికీ అక్కడ ఉండే గుడి యాత్రకి వెళ్ళినప్పుడు ఈ రూప్కుంద్ జీల్ ని దర్శనం చేసుకుంటారు. చూశారు కదా, భారతదేశంలోని కొన్ని మిస్టీరియస్ ప్రదేశాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.